చెప్పండి అబ్బా, తనూజ ఆట గురించి మీ ఒపీనియన్ ఏంటి? తెలివిగా ఆడుతోంది, బకరాలా ఆడుతోంది? ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఓటింగ్ అనాలిసిస్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓటింగ్లో తనూజ టాప్లో కుర్చీ వేసుకుని కూర్చుంది, అందులో ఏ రకమైనటువంటి డౌట్ లేదు. చాలా పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంది, దరుదాపుల్లో కూడా వేరే వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా దగ్గరలో లేరు. రీసెంట్గా కళ్యాణ్ గేమ్ చూసుకుంటే అతను కూడా బాగా డౌన్ అయిపోయింది. గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చినా దాన్ని పోగొట్టుకున్నాడు, అతను ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. హీరోనో విలనో ఏదో ఒకటి అయ్యేవాడు, ఏదో కాన్ఫ్రంటేషన్ వచ్చేది, మొత్తానికి వచ్చిన ఆపర్చునిటీని అతను మిస్ చేసేసుకున్నాడు. మీరు గమనిస్తే 3-4 రోజుల నుంచి కూడా తనుజ చుట్టూనే జరుగుతుంది ఫైట్లు. తనుజకి ఇమాన్యుల్కి, తనుజకి సంజనాకి అయింది, తనుజకి రమ్యకి నిన్న అయింది. తనుజ గట్టిగా మాట్లాడుతుంది. తనుజ ఏం ఆడుతుంది అంటే బాండ్ లేకపోతే ముందుకు వచ్చేది కాదు, బాండ్ల వల్ల నడుస్తుంది, ప్యాంపర్ చేయాలి, ఇచ్చేయాలి, వచ్చేయాలి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తనుజాకి అనేది అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఆట ఎట్లా ఉన్నా కూడా పిఆర్టీ ముందు అది హెల్ప్ అవుతుంది. ఇక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు, అది కూడా హెల్ప్ అవుతుంది. దానికి తోడు వీళ్ళే సెల్ఫ్ గోల్ వేసేసుకుంటారు, ఇమాన్యుల్ లాంటి వాళ్ళు, కళ్యాణ్ లాంటి వాళ్ళు. సో ఆల్రెడీ బీవర్స్ అయిన ఓట్ బ్యాంక్ ఉంది, సరిగ్గా పాయింట్లు పెట్టలేకపోతున్నారు, ప్రాపర్ రైవల్రీ మెయింటైన్ వెళ్ళిపోతున్నారు. సంజన ఏమో నోటితోళ్ళకి చీప్ మాటలు మాట్లాడేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది తనుజాకి ఇండైరెక్ట్గా. ఆల్రెడీ చాలా డిఫరెన్స్లో ఉన్న అమ్మకి తనుజకి వాల్యూ యాడెడ్ అయిపోతున్నాయి ఇవన్నీ. ఫస్ట్ పోస్ట్లో యునానిమస్గా ఏ పోల్ తీసుకున్నా యునానిమస్గా తనుజాకే వస్తున్నాయి ఆల్రెడీ ఓట్స్ అనేవి. కళ్యాణ్కి సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు, కానీ ఫస్ట్ పొజిషన్లో తనుజ చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ వెళ్తుంది. సో ఈ వారం అంతా కూడా తనుజే ఉంటుంది ఫస్ట్ పొజిషన్లో, అందులో డౌట్ లేదు. ఓపెన్ అప్ అవుతుంది, గొడవ పడుతుంది, అన్ని కోణాల్లో కూడా మనం ఆలోచించాలి. భరణి ఉన్నప్పుడు కొంత షాడోలో ఉన్నా కూడా ఇప్పుడు కంప్లీట్గా బయటకు వచ్చి ఏదో ఫైట్ చేస్తుంది, స్ట్రాంగ్గా వెళ్తుంది. మాధురితో కూడా కాస్త కోపంగా మాట్లాడింది కూడా మనం చూసాము. సో క్యారెక్టర్ అసాసినేషన్ రమ్యయే కాదు, మాధురి కూడా చేసింది. మాధురితో కూడా గొడవ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తనుజ పెట్టుకోకుండా ఉంది. పెట్టుకోవాలి, ఓపెన్ అప్ అవ్వాలి ప్లేయర్స్ అందరూ కూడా. ఇమాన్యుయల్లో ప్రాబ్లం ఏంటంటే ఓపెన్ అప్ అవ్వట్లేదు, సేఫ్గా కన్నింగ్గా ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బలమైన పాయింట్స్ ఉన్నప్పుడు పెట్టాలి, లేదా ఒకటే పాయింట్ ఉంది, చిన్న పాయింట్ ఉంది, కళ్యాణ్కి ఎక్కువ పాయింట్, డ్రామాలు ఆడుతున్నట్టు కనిపిస్తుంది అతను క్లియర్గా. సో ఒక పాయింట్ మాట్లాడితే 100 పాయింట్లు అవే వస్తాయి, అది పోవాలి. అట్లా కాకుండా క్లీన్ స్వీప్ కొట్టేస్తుంది తనుజ ఇవి కనుక వీళ్ళు బ్యాగ్ మెయింటైన్ చేసుకోకపోతే. పైకి బకరాలా కనిపిస్తున్నా, మొన్నటి వరకు భరణి యొక్క నీడలో ఉంది తను అని అనిపిస్తున్నా, ఇప్పుడిప్పుడే బయటకు వస్తే కనిపిస్తున్నా. ఆల్రెడీ తనకున్నటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కానీ పిఆర్ కానీ విపరీతంగా హెల్ప్ అవుతుంది. గేమ్లో బకరా అన్నట్టు మనకి బిల్డప్ ఇస్తున్నా, బయట మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఒట్టి బేస్ పడుతోంది. ఇది రియాలిటీని అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పొజిషన్లో తనుజ, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ కనిపిస్తున్నాడు. కళ్యాణ్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ 3 వారాలు గ్రూమ్ లేదు, ఓదార్పు స్టార్ లాగా ఉండిపోయాడు, అమ్మాయిలతో కబుర్లు చెప్పడం, ఈ చెత్త అంతా ఉంది. బిగ్ బాస్ కూడా ఒక స్కోప్ క్రియేట్ చేయలేదు, ఇతనికి కూడా ఇన్వాల్వ్ చేయలేదు, ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత గట్టిగా గేమ్ ఆడి అంటే ఇండివిజువల్గా కూడా ఇండిపెండెంట్గా కూడా చాలా స్ట్రాంగ్ ఆడాడు. తనుజతో కలిసాడు, ఇంకోళ్ళతో కలిసాడు, బాగా మరి కెప్టెన్ అయిన తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయాడు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ప్రాపర్ రైవల్రీ పెట్టుకోవట్లేదు ఎవరితో కూడా. అంటే తనుజతో పెట్టినటువంటి రైవల్రీ అవకాశం వచ్చినా కూడా, ఇమాన్యుయల్ ఇచ్చినా కూడా పెట్టుకోవాలి. సో రైవల్రీ లేనప్పుడు ఏమవుతుంది, పస ఉండదు గేమ్లో. సో ఖచ్చితంగా రైవల్రీ ఉండాలి. అవతల ఎవరైతే బిగ్గెస్ట్ పాయింట్ ఉన్నారో, అంటే అంత జరిగిపోయిన తర్వాత ఇమాన్యుయల్ కూడా వచ్చి సారీ చెప్పాడు, రమ్య అంతా చెప్పేసింది అన్ని పాయింట్స్ అని. సో నిజంగా చెప్పకపోతే, అంటే రమ్య చెప్పిన పాయింట్లు రమ్య చెప్పకపోయి ఉంటే నిజంగా కళ్యాణ్ తనుజ నామినేట్ చేసేవాడు అంటే పెద్ద జోక్ చేయడు, కేవలం అదొక వంకగా వాడుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నైట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాధురి దగ్గరికి వచ్చిన తర్వాత తనుజ నాకు అంత హెల్ప్ చేసి నేను ఎట్లా చేస్తానంటాడు. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సారీ అన్న వేసేవాడిని కానీ వేయలేకపోయిన అంటాడు. అక్కడికి వెళ్ళి ఆవిడతో నేను ఎలా వేస్తాను తనుజకి అంటే నామినేట్ చేయాలనుకున్నావా, చేయకూడదు అనుకున్నావా? ఈ కైండ్ ఆఫ్ హోప్లో నడుస్తున్నారు వీళ్ళందరూ అన్నట్టుగా అనిపించింది. సో ఇమాన్యుయల్ ఆ రకంగా మిస్లీడ్ చేసావా, డైరెక్ట్గా గొడవ పెట్టుకోవచ్చు, రైవల్రీ వస్తుంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇతను కూడా ఒక సేఫ్ గేమ్ ఆడేటువంటి సిచ్యువేషన్లో కనిపిస్తున్నాడు. సో హౌస్లో టాప్ 2లో వీళ్ళకి కనిపిస్తున్నారు. మీకు ఇంకెవరెవరు అనిపిస్తున్నారు తర్వాత నెంబర్స్ కామెంట్ చేయండి.